Good evening friends. So before going into the video, let me show you some clips, some videos on this topic. Okay na? So ఆ వీడియోస్ చూసిన తర్వాత మనం మాట్లాడుకుందాం. ఇట్స్ అ జాగర్స్ పార్క్. 213 చెట్లు ముంబైకి చాలా ఆక్సిజన్ సప్లై చేస్తుంది. సో డు నాట్ డిస్టర్బ్. డిఎన్డి. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు, నా పేరు దేశ్. నేను 6వ తరగతిలో చదువుకుంటున్నాను సికింద్రాబాద్లో. ఈ మధ్య కాంచగచ్చిబౌలిలో అవుతున్న వేలం గురించి తెలుసుకున్నాను. ఇక్కడ చాలా జంతువులు ఉంటాయి. మీరు వేలంతో కొనసాగితే అక్కడున్న జంతువుల ఆవాసాన్ని కూల్చివేసినట్టు అవుతుంది. ఇది నాకు చాలా బాధాకరంగా ఉంది. ఇలా చేయకుండా దీన్ని ఒక వైల్డ్ లైఫ్ శాంక్చురీగా ప్రకటిస్తే ఈ ప్రాంతాన్ని భావితరాలకు, మాలాంటి పిల్లలకు, పర్యావరణ ప్రేమికులకు చాలా రోజులు, చాలా ఏళ్ళు గుర్తుండిపోతారు. దయచేసి నా విన్నపాన్ని పట్టించుకుని తగిన చర్యలు తీసుకుంటారని కోరుతున్నాను. ధన్యవాదాలు. సో వీడియోస్ అయితే చూసారు కదా. రీసెంట్లీ లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఇష్యూ గురించి చాలా సోషల్ మీడియా, యూట్యూబ్ కానీ, ఇన్స్టా కానీ ఏది ఓపెన్ చేసినా దీని గురించి వీడియోస్ వస్తున్నాయి. అందుకోసమే వీడియో చేస్తున్నా. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ స్టార్టింగ్ మనం చూసుకుంటే 1974 అనుకుంటా సబ్జెక్ట్ టు కరెక్షన్ ఇది ఎస్టాబ్లిష్ అయింది. 1974లో అప్పుడు ఎవరుండే ఇందిరాగాంధీ, అంటే కాంగ్రెస్ టైం పీరియడ్లోనే అది ఎస్టాబ్లిష్ అయింది. అది ఆల్మోస్ట్ 2500 acres అప్పుడే ఉంటుండే. బట్ లాటర్ ఏమైందంటే కొన్ని డేస్ తర్వాత 20-25 years బ్యాక్ అనుకుంటా అందులోంచి కొంత ల్యాండ్ తీసేసి ఒక ప్రైవేట్ సంస్థకి ఇచ్చారు డెవలప్మెంట్ కోసం. అది వేరే డెవలప్మెంట్ కోసం హెచ్సిఏ నుంచి తీసేసుకున్నారు వాళ్ళు. అండ్ మళ్ళీ వాళ్ళు ఏం డెవలప్మెంట్ చేయకపోవడం వల్ల మళ్ళీ ఆ ప్రైవేట్ సంస్థ నుంచి మళ్ళీ ఆ ల్యాండ్ రిటర్న్ తెచ్చుకొని మళ్ళీ ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే ఆ ల్యాండ్ ఉందో ఆ 400 acres ల్యాండ్ ఇప్పుడు దాని గురించి అయితే ఇష్యూ జరుగుతుందో అది లీగల్గా తెలంగాణ గవర్నమెంట్కి సంబంధించింది, తెలంగాణ గవర్నమెంట్ ల్యాండే అని మనకి కోర్టు కూడా చెప్పింది. అఫ్ కోర్స్ ఇట్ ఈస్ లీగల్ దట్ తెలంగాణ ద ల్యాండ్ 400 acres బిలాంగ్స్ టు తెలంగాణ గవర్నమెంట్ అని. అది ఇప్పుడు దాని గురించే ఇష్యూ జరుగుతుంది. బట్ మన వాళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వాళ్ళు ఆ ల్యాండ్ మాయా అని చెప్తారు. చూస్తున్నాం ఆల్రెడీ న్యూస్లో కూడా. ఎంత ల్యాండ్ మీదైనా కానీ ఆ ల్యాండ్ ఒకప్పుడు స్టార్టింగ్లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు ఆ ల్యాండ్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మనది. అది సెంట్రల్ యూనివర్సిటీ ల్యాండ్ అయినప్పటికీ డెవలప్మెంట్ కోసం అక్కడ నుంచి తీసుకున్నారు. అప్పుడు మరి అప్పుడు ఎందుకు ఏం రీజన్స్ తెలియదు కానీ అది అప్పటి నుంచి డెవలప్మెంట్ చేయలేదు, ఏం చేయలేదు. అది ఇప్పుడు అట్నే కంటిన్యూ అయింది. మళ్ళీ ఇప్పుడు దాన్ని అమ్మేద్దామని మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు దాన్ని అమ్మేద్దామంటే ఇప్పుడు స్టూడెంట్స్ ఊరుకుంటారా? ఎందుకంటే ఆ చిన్న చిన్న క్లిప్స్ చూస్తే ఆ నిమ్మలు కానీ, జింకలు కానీ, పక్షులు కానీ, కొన్ని వందల పక్షులు, 400 acres ల్యాండ్ ఇప్పుడున్న హైదరాబాద్లో 400 acresలో అంత మంచి వాతావరణం, అంతమంది గ్రీనరీ చెట్లు ఉన్నాయంటే అది పోతే మళ్ళీ రాదు. ఇప్పుడు అది ఒకసారి పోయింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఫ్యూచర్లో ఆ 400 acres ల్యాండ్లో ఇప్పుడు మళ్ళీ చెట్లు పెట్టి అదంతా పెంచి అదంతా తయారు చేయలేము మనం. అది ఇంపాసిబుల్. ఉన్న ల్యాండ్సే పోతున్నాయి మనకి హైదరాబాద్లో సిటీని. ఫ్యూచర్లో ఇప్పుడు మనకి అంత మంచి ఎన్వైరన్మెంట్ మళ్ళీ దొరుకుతుందా? ఇప్పుడు మేము డైలీ రన్నింగ్ పోతాం ఇందిరా పార్క్, మేము క్లిప్ పెడతా కావాలంటే. ఇందిరా పార్క్ మహా అయితే అది 75 to 80 acres ఉంటుంది కావచ్చు ఇందిరా పార్క్కి. ఎంతమంది వస్తుంది తెలుసా మార్నింగ్ రౌండ్కి? ఎందుకంటే అక్కడ చెట్లు ఉన్నాయి, పచ్చగా ఉంటుంది, మంచి ఆక్సిజన్ వస్తుంది, పొద్దున మంచి ఎన్వైరన్మెంట్ ఉంటుంది కాబట్టి వస్తారు. అలాంటిది దానికి అన్ని ఇంత ఎక్కువ 400 acres ఆఫ్ ల్యాండ్ని దాన్ని మొత్తం డిమాలిష్ చేసేసి దాన్ని ఏదో ఐటీని డెవలప్మెంట్ చేయడానికి అక్కడ చేసి కొన్ని కంపెనీస్ తెచ్చి మళ్ళీ మన వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయని చేస్తే వేరే ఇక్కడ లేదా అసలు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ అనేది ఒకసారి రీథింక్ చేయాలి. ఎందుకంటే దాన్ని ఉన్నదాన్ని తీసేసుకుంటే మళ్ళీ రాదు. ఇప్పుడు ఆక్సిజన్ ఎంత ఇంపార్టెంట్, హైదరాబాద్లో ఎలాంటి గాలి ఉంది అని మనకు తెలిసిందే ఆల్రెడీ. ఇప్పుడు మనం తీసుకునేది అలా మొత్తం పొల్యూటెడ్ అయిపోతుంది ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో. ఇప్పుడు హైదరాబాద్లో ప్రజెంట్ ఆ ఉన్న కొన్ని చెట్లు కూడా తీసేస్తే ఇప్పుడు ఆ 400 acres ల్యాండ్ తీసేస్తే సిచ్యువేషన్ ఏంది? అందుకే స్టూడెంట్స్ ప్రొటెక్ట్ చేస్తారు. వాళ్ళకు కూడా తెలుసు ఇప్పుడు ఈ ల్యాండ్ ఒకప్పుడు మనదే కానీ ఇప్పుడు గవర్నమెంట్కి వెళ్ళిపోయింది అని. అయినా కానీ ప్రొటెస్ట్ ఎందుకు చేస్తారు? అది మళ్ళీ కేసులు పెడుతున్నారు. అది ఇష్యూ నడుస్తూనే ఉంది. ఏదో ఫెస్టివల్ టైం ఉంది కాబట్టి ఆ ఫెస్టివల్ టైంలో స్టూడెంట్స్ లేరు కాబట్టి నైట్ జేసీబీలు నుంచి ఆల్రెడీ కొంచెం క్లియర్ చేసేసారు. ఆ క్లిప్స్, ఆ వీడియోస్ చూస్తేనే అర్థమవుతుంది. ఈ తొందరగా ఇది తీసేసేది ఉందో అర్థమవుతలేదు. వచ్చి మహా అయితే ఒక 15-16 months అవుతుంది కావచ్చు. గవర్నమెంట్ మొత్తం నెగిటివిటీ పోతుంది. మొన్న ఫ్రీ బస్ స్కీమ్ పెడితే అది నెగిటివిటీ అవుతుంది. ఇప్పుడు ఈ డిమాలిష్ చేస్తా అంటే ఇది నెగిటివ్ కిందనే పోతుంది. స్టూడెంట్స్ అందరూ ప్రొటెస్ట్ చేస్తున్నారు. వాళ్ళని లాఠీ చార్జ్ చేసి, వాళ్ళని అరెస్ట్ చేసి, వాళ్ళని ఏదో చేస్తున్నారు. దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. ఇప్పుడు ఉన్న ప్రజెంట్ గవర్నమెంట్ ఏదైతే ఉందో అట్లీస్ట్ ఈ స్టూడెంట్స్ రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసి కొంచెం రీథింక్ చేసి ఆ డెవలప్మెంట్ ఏదో వేరే ల్యాండ్లో వేరే ప్లేస్లో చేసుకుంటే బెటర్. ఎందుకంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విచ్ ఇస్ ఇన్ గచ్చిబౌలి, ఇప్పుడు అక్కడ ఉన్న ఆ ల్యాండ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకంటే
ఇప్పుడు దాన్ని తీసేసిన తర్వాత మళ్ళీ క్లియర్ చేస్తా అంటే ఆ స్టూడెంట్స్ ఊకోరు, ఇది ఇట్నే ఇష్యూ క్లియర్ కాదు, ఇది ఇట్నే పోతుంది. సో ఎందుకంటే ఎన్విరాన్మెంట్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి కాబట్టి అందుకే స్టూడెంట్స్ అంతమంది ప్రొటెస్ట్ చేస్తున్నారు. సో దాన్ని ప్రొటెక్ట్ చేసుకోనికి వీళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారు. సో అందుకోసమని మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంది ఈ వీడియో అంటే ఈ టాపిక్ మీద, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఇష్యూ మీద కింద కామెంట్ చేయండి. అండ్ కంపల్సరీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ సపోర్ట్ ఇవ్వాల్సిందే. ఎందుకంటే వాళ్ళు పాపం వాళ్ళని చూస్తే ఈ వీడియో చూస్తూ ఉంటే ఎంతమంది స్టూడెంట్స్ని ప్రొటెక్ట్ చేసినా కానీ అది నార్మల్గా ఆలోచిస్తే అంత మంచి పర్యావరణం, అంత మంచి ఎన్విరాన్మెంట్ దొరకదు. అది అంతమంది పక్షులకి ఆడ నంబర్ ఆఫ్ స్పీసీస్ అక్కడ ఉన్నాయంటారు, అన్ని మనం చేస్తారు. అది డిమాలిష్ చేస్తే ఉన్నది తీసేస్తే పరిస్థితి ఏంది అని కొంచెం మనం ఆలోచిస్తలేరు. డెవలప్మెంట్ చేయాలి, తప్పులేదు, డెవలప్మెంట్ చేయాలి. కానీ ఉన్నది పోగొట్టుకొని ఆడ కొత్తది తీసుకురావడం తప్పు. ఎందుకంటే ఉన్నది పోతే మళ్ళీ కొత్తది రాదు. 400 acresలో మళ్ళీ నువ్వు అలాంటి మంచి ఫారెస్ట్ లాగా ఉంది అది 400 acresలో, దాన్ని మళ్ళీ మనం క్రియేట్ చేస్తాం. హైదరాబాద్లో అంత ల్యాండ్ చేయలేము. అది ఉన్నది తీసేసిన తర్వాత మళ్ళీ కొత్త ఐటీ ఇండస్ట్రీ తెచ్చి ఏదో డెవలప్మెంట్ చేస్తా అంటే డెవలప్మెంట్ ఈజ్ ఓకే, బట్ ఉన్నది తీసేసి అక్కడ డెవలప్మెంట్ చేయడం ఈజ్ నాట్ ఓకే. సో రిక్వెస్ట్ ఫ్రమ్ ఆల్ ద స్టూడెంట్స్ టు ద గవర్నమెంట్, కొంచెం దాని గురించి రీథింక్ చేసి కొంచెం అది ఆ డెవలప్మెంట్ ఏదో వేరే ప్లేస్లో చేసుకొని అక్కడ అది అట్నే ఉంటే, ఆ చెట్లు అట్నే ఉంటే, ఆ 400 acres ఆఫ్ ల్యాండ్ ఆ గ్రీనరీ అట్నే ఉంటే బాగుంటుంది. దాన్ని కావాలంటే ఒక నేషనల్ పార్క్ లాగా చేసి అది అట్నే పెట్టుకుంటే బాగుంటుంది. అక్కడ ఉండే జీవరాశులు, అక్కడ ఉండే పక్షులు అవి సేఫ్గా ఉంటాయి. అందులో నుంచి వచ్చే ఆక్సిజన్, ఆ ఎయిర్ వల్ల హైదరాబాద్ కొంచెం ఆ ఏరియా వరకన్నా కొంచెం సేఫ్ ఉంటుంది. సో ఐ వాంట్ యూ టు కమెంట్ ఆన్ దిస్ టాపిక్. గవర్నమెంట్ తప్ప, అఫ్కోర్స్ ల్యాండ్ లీగల్లీ గవర్నమెంట్ ఇదే, అది దాని ఇష్టం ఉన్నట్టు చేస్తుంది. కానీ ఉన్నది తీసేసి కొత్తది డెవలప్మెంట్ చేయడం అనేది ఈ ఒక్క పాయింట్ నచ్చట్లేదు అందరికీ. అందుకే అందరూ దాన్ని ప్రొటెక్ట్ చేసుకుందాం, కాపాడుకుందామని స్టూడెంట్స్ ప్రొటెస్ట్లు చేస్తున్నారు. సో చూద్దాం వేర్ ఇట్ గోస్. సపోర్ట్ టు ద హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విచ్ ఇస్ ఆల్సో నోన్ as యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం. సో అంతే, సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ యువర్ క్యాంపస్. ఐ వాంట్ యూ టు కమెంట్ ఆన్ దిస్ పర్టికులర్ టాపిక్ బికాస్ మనం ఉండేది హైదరాబాద్లో మోస్ట్లీ, అండ్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కూడా గచ్చిబౌలిలోనే ఉంది కాబట్టి మనం ఉన్న ఏరియాలో ఇలాంటివి జరుగుతుంది. సో మోస్ట్లీ అందరు చాలామంది కామెంట్ చేస్తున్నారు, చాలామంది రెస్పాండ్ అవుతున్నారు. లెట్స్ సీ గవర్నమెంట్ ఏం థింక్ చేస్తుందో, గవర్నమెంట్ ఏం యాక్షన్ తీసుకుంటుందో అబౌట్ దిస్ టాపిక్. అంతే.